వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ చూసినట్లయితే ఒక టైటిల్ పెట్టాం మనం, 36 హత్యలు ఎక్కడ వైసీపీకి మాట పడిపోయిందా అనేసి. సో ఇది ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అండ్ టీం ఎప్పుడు కూడా ఒక గోబెల్స్ ప్రచారాన్ని చాలా సార్లు తెర మీద తీసుకొచ్చింది. అప్పట్లో ఈ జనరేషన్ తెలియదు గోబెల్స్ ప్రచారం అనేది ఏ స్థాయిలో పాపులర్ అనేది. సో అలాంటి గోబెల్స్ ప్రచారాన్ని ఒక ఆనవాయితీగా జగన్మోహన్ రెడ్డి తన మీడియాలో కానీ, అదేవిధంగా తనకు సంబంధించిన సొంత మీడియాలో కానీ, తన ప్రెస్ మీట్లో కానీ అనేక సార్లు అలా చెప్పిందే చెప్తూ దాన్ని నిజమైన జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం ఆయన పార్టీ పుట్టుక నుంచి ఉంది. సో అదే చాలా సార్లు దాన్ని ఎప్పుడు కూడా టీడీపీ చాలా సార్లు ఈ సందర్భం కారణంగానే జగన్మోహన్ రెడ్డి లేనిది ఉన్నదిగా, ఉన్నది లేనిదిగా పూచిగా చూపించే ప్రయత్నం చేసే క్రమంలో టీడీపీ కూడా చాలా సార్లు డిఫెన్స్ లో పడింది, దాన్ని కార్నర్ చేయలేక. అలాంటి ఉదాహరణలు చెప్పుకోవాలంటే కోకొల్లలు ఉన్నాయి. అయితే వీటన్నిటికంటే ఎందుకంటే అతి పెద్ద ఇష్యూ ఏంటంటే, మొన్నటి ఎన్నికల్లో కూటమి ఒక విజయ దుందుబి భోగిస్తే అటు బీజేపీ, ఇటు జనసేన అండ్ దెన్ టీడీపీ, ఈ మూడు పార్టీలు కలిసి పూర్తి స్థాయిలో ఒక భారీ మెజారిటీలతో గెలిచిన చోటు కూడా చాలా భారీ మెజారిటీలతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఫామ్ అయింది కూడా. అటు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు డిప్యూటీ సీఎం గా కూడా ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు అంటే కనీసం ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కూడా ఏపీ ప్రజలు సిద్ధపడలేదు. ఇలాంటి నేత మాకొద్దు అని ప్రజలే చెప్పే ప్రయత్నం చేశారు ఆ ఎన్నికలు, ఆ మ్యాండేట్ రూపంలో. అది చంద్రబాబు నాయుడుకి కానీ అండ్ దెన్ ఆయన టీంకి ఎంతవరకు అర్థమైందా అనేది మనం పక్కన పెడితే, ఈరోజు ప్రతిపక్ష హోదా జగన్ కొద్దు అని ప్రజలే ఆయనకి మ్యాండేట్ ఇవ్వలేదు, ప్రజలే పక్కన కూర్చోబెట్టారు. సో అలాంటి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు తన పార్టీ నిలబెట్టుకోవడం అనేది ఒక లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. తన పార్టీ తరఫున ఓడి నేతల సంగతి పక్కన పెడితే గెలిచిన నేతలను ఎలా కాపాడుకోవాలనేది ఇంకొక పెద్ద క్వశ్చన్ మార్క్. వీటన్నిటికంటే తన ఫ్యూచర్ పాలిటిక్స్ ఏమవుతాయి, అసలు ముందు తన వ్యక్తిత్వ పరంగా కూడా ఆయన మీద అనేక కేసులు ఉన్నాయి. ఆ కేసులు ఏ మలుపు తిరిగితే తను ఏమవుతాను అనేది ఇక అనేక రకాలుగా మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా దూరం వెళ్తాయి. అనేక రకాలుగా ఒక అష్ట దిగ్బంధంలో ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఆ డిఫెన్స్ లో ఉంటే ఈరోజు పార్టీ క్యాడర్ మొత్తం నిస్తేజంగా ఉంది. పార్టీ నుంచి ఓడిపోయిన నేతలంతా కూడా నిస్తేజంగా ఉన్నారు. స్టార్ వర్డ్స్ లాంటి నేతలు, ఒక బొత్స, ఒక ధర్మాలు లాంటి వాళ్ళు, రాజకీయాల్లో తలపడిన నేతలు సైతం ఈరోజు ఓటెంపాల ఇంట్లో కూర్చున్నారు. కేవలం 11 సీట్లే జగన్మోహన్ రెడ్డితో పాటు కలుపుకుంటే. అదే దేవుడి స్క్రిప్ట్ అని కూడా సెటైర్లు వెళ్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఒక ఓడిపోయిన రోజే ఆయన బయటకు వచ్చారు. ఇంకా రిజల్ట్ కూడా కంప్లీట్ గా రాలేదు. తన ఓటమిని అంగీకరిస్తూనే బట్ ఇది ఈవీఎంల మేనేజ్ అంటూ కూడా ఒక కార్నర్ చేసే ప్రయత్నం చేశారు టీడీపీ గెలుపును. దట్స్ ఇట్. అది పక్కన పెడితే ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కన్నీళ్లు పెట్టుకునే ప్రయత్నం చేశారు మీడియా ముందు. అది చూసిన వాళ్ళకి అయ్యో పాపం అని కూడా అనుకున్నారు, ఎంత ఘోరమైన ఓటమా అని. ఇక ఆ తర్వాత రెండో రోజుకే జగన్మోహన్ రెడ్డి తనలో ఉన్న అపరిచితుని బయటికి తీశారు. అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అనేక రకాలుగా టీడీపీని ఎక్కడ దొరికినా కూడా ఆయన టార్గెట్ చేసే దొరకపోయినా కూడా టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిపక్ష హోదా రాకపోయినా ఆయన ప్రమాణ స్వీకారం కోసం అసెంబ్లీకి వచ్చినారు. అసెంబ్లీలో ఆయన ఎమ్మెల్యేలు మంత్రులందరి తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తామని కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే అందుకు స్పీకర్ అని చంద్రబాబు నాయుడు అంగీకరించారు, సభానాయకుడిగా చంద్రబాబు నాయుడు. బట్ ఆయన వెనక గేట్ నుంచి వస్తాను అంటే అందరితో పాటు రానివ్వకుండా నడుచుకుంటూ రావాల్సి ఉంటే ఆయన వెనక గేట్ నుంచి కారులో కూర్చోబెట్టి ఆయన తీసుకొచ్చారు. సో ఇలా ఆయనకి అంత ప్రయారిటీ ఇచ్చిన తెల్లారే ఆయన సొంత మీడియాలో చంద్రబాబు నాయుడు తనకి ఎక్కడ ప్రయారిటీ ఇవ్వలేదు, తనకు కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అంటూ కూడా దాన్ని బొంబాటు చేసే పరిస్థితి. అప్పుడే అర్థమై ఉండాలి యాక్చువల్గా టీడీపీకి. ఏకంగా ఎవరైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి నెల్లూరు వెళ్ళి హెచ్చరిస్తున్నా అంటూ కూడా చంద్రబాబు నాయుడు వేలు చూపించి మాట్లాడే పరిస్థితి. ఈ రోజున అక్కడ చూస్తే ఈవీఎంలు పగలగొట్టాడు అనే అంశాన్ని ఆయన ఎండర్స్ చేస్తూ కూడా మాట్లాడితే అది కూడా కాంట్రవర్సీ అయింది మీడియాలో. ఇక అక్కడి నుంచి చూసుకుంటే వినుకొండలో ఇష్యూస్ ని ఏకంగా అది టీడీపీ మీద రుద్దే ప్రయత్నం చేశారు. అక్కడ జరిగింది వేరు, జగన్మోహన్ రెడ్డి పోర్ట్రైట్ చేసింది వేరు. అక్కడ ఇక ఎప్పుడైతే ఇవన్నీ కూడా దాడులు జరుగుతున్నాయి, వైఎస్ఆర్సీపీ నేతలను ఎవరైనా సోషల్ మీడియా వేదికగా ఏమన్నా అన్నా, గతంలో కొడాలి నాని, రోజా లాంటి వాళ్ళు చేసిన కామెంట్స్ హైలైట్ చేసి మాట్లాడే ప్రయత్నం చేసినా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద దాడులు జరుగుతున్నాయి, వాళ్ళని చంపేస్తూ ఉన్నారు అంటూ కూడా గగ్గోలు పెడుతూ వచ్చారు ఆయన. అసలు టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజు గవర్నర్కే లేఖ రాశాడు ఆయన, దాడులు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అని. సో అప్పటి నుంచే ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి మరీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. గతంలో కూడా ఒక మచ్చు కొన్ని చూస్తే మనం ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 36 మందికి పైగా ఆయన డిఎస్పీలకి, కమ్మ సామాజిక వర్గానికి చెందిన డిఎస్పీలకి ప్రమోషన్ ఇచ్చారని చెప్పి కూడా ఒక ఆరోపణ చేశారు. అది కూడా రాజ్యాంగబద్ధమైన రాజ్భవన్ వేదిక గవర్నర్ బంగ్లా ముందు నుంచి హైదరాబాద్లో ఆయన కామెంట్ చేశారు. దాన్ని ఎక్కడ కూడా నాట్ ఎట్ ప్రూవ్డ్, అది ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు అలా చేశారు 2014 అనేది ఎక్కడ ప్రూవ్ చేయలేకపోయారు. ఒక ఏబీ వెంకటేశ్వరరావు తీసుకుంటే ఇజ్రాయెల్ నుంచి ఇంటెలిజెన్స్ కి సంబంధించి, డిపార్ట్మెంట్ కి సంబంధించి కొన్ని సీక్రెట్ పరికరాలు కొనుగోలు చేశారని ఆయన మీద అభియోగం మోపారు.
ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు, క్యాట్కి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళినా ఆయనే సక్సెస్ అయ్యి ఉన్నారు. కనీసం ఆయన నిజంగా ఇది చేశారు అని చెప్పి ఒక ఆధారాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రొడ్యూస్ చేయలేకపోయిన పరిస్థితి. అది ఇక అలా మనం చూసుకుంటే కేవలం నేను చెప్పింది 2 ఎగ్జాంపుల్సే. అలా చూసుకుంటే స్కిల్ డెవలప్మెంట్ కేసే లేని చోట దాన్ని కేసు కట్టే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు 52 రోజుల పాటు జైల్లో పెట్టారు. ఇక అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ ఒక కొత్త పదాన్ని సృష్టించి దాన్ని బూస్టప్ చేసే ప్రయత్నం చేశారు. భయం కపితులు చేశారు జనాన్ని. ఇంకా ఏకంగా అదే కాదు, వివేకానంద రెడ్డిని ఆయన సొంత ఫ్లాట్లోకి వెళ్ళి ఆయన సొంత కోర్టులో ఆయన జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మనుషులు వెళ్ళి చంపేస్తే చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త తీర్చుల పేరుతో ఆ రోజు ప్రచారం చేశారు. ఎలక్షన్ కమిషన్ వద్దన్నా కూడా. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇదే గోబెల్స్ ప్రచారం. అంటే ఉన్నది లేనట్టు ఊహించుకొని అనేక రకాలుగా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం. సింపుల్ గా చెప్పాలంటే మన భాషలో ఒక బురద, తమకు అంటుకున్న బురదను తీసుకెళ్లి ఎదుటి వాళ్ళకి కూడా అందించడం అంటారు. సో అలా జగన్మోహన్ రెడ్డి ఎన్నో చేస్తూ వచ్చారు. అప్పుడు ఒక ఎత్తు, అప్పుడంటే ప్రతిపక్షంలో ఉన్నారు, ఆయనకు అధికారంలోకి రావాల్సిన పరిస్థితులు ఉన్నాయి 19లో, లేకపోతే తన పార్టీకి ఎగ్జిస్టెన్స్ లేదు కాబట్టి అప్పుడు ఓకే అనుకుందాం. సరే, ఎలక్షన్ తర్వాత అయినా తన అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే వ్యవహరిస్తూ వచ్చారు అనేక విషయాల్లో. అదేవిధంగా చూసినట్లయితే ఇదంతా పక్కన పెడితే మొన్న 11 సీట్లకే పరిమితమైన తర్వాత జగన్మోహన్ రెడ్డి తన యాటిట్యూడ్ మార్చుకుంటారు, తనకైనా కొంచెమైనా జ్ఞానం తెచ్చుకుంటారు కొన్ని విషయాల్లో అని కూడా అందరూ అనుకున్నారు. కానీ రెండో రోజు తనలో ఉన్న అపరిచితుడిని జగన్మోహన్ రెడ్డి బయటికి తీశారు. బయటికి తీయటమే కాదు, ఇక వినుకొండలో ఎప్పుడైతే తన పార్టీ కార్యకర్త రషీద్ హత్య జరిగిందో అది చంపిన వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళే. అది అక్కడే ప్రూవ్ అవుతుంది. పోలీసులు కూడా ఆధారాలతో సహా మీడియా ముందు పెట్టే ప్రయత్నం చేశారు. అయినా దాన్ని ఒక ప్రమోషనల్ ఇష్యూగా తన కోసం వాడుకున్నారు. ఎక్కడ శవం దొరికితే అక్కడికి నేను వెళ్తాను అన్న విధంగా. దెన్ ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఆ రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి వినుకొండలో మాట్లాడినా, అదేవిధంగా 3-4 సార్లు మీడియా ముందుకు వచ్చారు. కెమెరా లేకుండా ఈరోజు రిపోర్టర్లు పిలిపించుకొని మీడియా మీట్ పెడుతున్నారు ఆయన. అదేవిధంగా అటు అసెంబ్లీలో నిరసన తెలిపారు బ్లాక్ కండువాస్ వేసుకొని. ప్రొటెస్ట్ అనేది ప్రతిపక్ష పార్టీ రైట్ కూడా, కానీ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటూ డే 1 ఎక్కడ మాట్లాడినా, ఇక ఢిల్లీ దాకా, ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మాట్లాడినా 36 హత్యలు అంటూ కూడా మాట్లాడారు. టీడీపీ వచ్చిన ఈ నెల 10 రోజుల్లో మొత్తం ఈ 36 హత్యలు జరిగాయంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపణ చేశారు. గవర్నర్ని కలిసినా అదే చెప్పారు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా అదే చెప్పారు, వినుకొండ రషీద్ని ఫ్యామిలీని పరామర్శించడానికి వెళ్ళినా అదే చెప్పారు. అండ్ దెన్ అసెంబ్లీకి వచ్చి గవర్నర్ నిరసన తెలిపినా గవర్నర్ ప్రసంగానికి అక్కడ అదే చెప్పారు. నేషనల్ మీడియా ఇంటర్వ్యూలు చేస్తే జాతీయ మీడియాలో కూడా మాట్లాడుతూ 36 మర్డర్లు అంటూ కూడా ఆయన అదే చెప్పడం జరిగింది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డికి ఇదే విషయం ఈరోజు బూమరాంగ్ అవుతుంది. ఆల్రెడీ ఆయన చెప్తూ ఉన్న క్రమంలోనే టీడీపీ నుంచి చాలా మంది దాన్ని ఖండించడం జరిగింది. అటు చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా ఖండించారు. హోమ్ మినిస్టర్ అనిత లాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. 2 హత్యలు జరిగాయి ఇక్కడ, అది కూడా మా కార్యకర్తలు ఒకరు కూడా చనిపోవడం జరిగిందంటూ కూడా ఆమె విత్ ఎవిడెన్స్ మీడియా ముందు ఆధారాలను ప్రొడ్యూస్ చేసే ప్రయత్నం చేశారు. ఇక 36 హత్యలను జగన్మోహన్ రెడ్డి అన్న తర్వాత టీడీపీ ఇక్కడ అప్పట్లాగా ఊరుకోవట్లేదు. 36 హత్యలు జరిగితే వాళ్ళ పేర్లు ఇవ్వండి, మేము వాళ్ళ ఫ్యామిలీని పరామర్శిస్తాం, అసలు నిజాలు ఏంటి అనేది ఆ పోలీసు వ్యవస్థని ఆదేశాలు జారీ చేసి మేము కనుక్కుంటామని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నాన్ని ప్రొటెస్ట్ చేయకముందే, అక్కడ కాల్ఫర్ చేయకముందే చంద్రబాబు నాయుడు ఇదే అంశాన్ని అసెంబ్లీ వేదికగా మాట్లాడారు, బయట మాట్లాడారు, హోమ్ మినిస్టర్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఎక్కడ ఆ 36 మంది ఎవరు అనే దానికి సంబంధించి ఇప్పటిదాకా వైఎస్ఆర్సీపీ కానీ జగన్ కానీ ఒక పేరును కూడా ప్రొడ్యూస్ చేయలేని పరిస్థితి. అదంతా ఒక ఎత్తు అయితే అసెంబ్లీలో కూడా ఇదే అంశాన్ని లేవనెత్తే ప్రయత్నం చేస్తే ఫస్ట్ రోజున బట్ ఆ 36 మంది పేర్లు ఇవ్వండి అని స్పీకర్ కూడా అడగడం జరిగింది. దానికి సమాధానం లేదు. చంద్రబాబు నాయుడు అడిగితే దానికి సమాధానం లేదు. హోమ్ మినిస్టర్ అడిగితే దానికి సమాధానం లేదు. ఈరోజు ఏకంగా నేషనల్ మీడియా కూడా అదే ప్రశ్నిస్తే దానికి కూడా ఏం సమాధానం చెప్పలేక ముఖం దించుకుని వచ్చేసిన పరిస్థితి ఉంది. ఏకంగా ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు కోర్టుకే వెళ్ళారు వైఎస్ఆర్సీపీ నేతలు. కోర్టులో కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది చాలా సీరియస్ గా. ఆ 36 మంది ఎవరు, ఆ పేర్లు ఏంటి, ఆ ఫ్యామిలీ ఏంటి, వాళ్ళకి సంబంధించిన వివరాలు ఏంటి ప్రొడ్యూస్ చేయమని అడిగితే ఈరోజు వైఎస్ఆర్సీపీ దగ్గర సమాధానం లేదు. అంటే అన్ని రకాలుగా ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా పరుగు పోగొట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఏదైతే ఒకసారి వేసిన ఏదైతే మంత్రం మళ్ళీ పనిచేస్తుందంటే ఎవరు కూడా నమ్మే సిచ్యువేషన్ లేదు. జనమే ఆయన నమ్మలేదు. నానాపులి కథలాగా జగన్మోహన్ రెడ్డి పదే ప్రదే ఇష్యూ మీద గోబెల్స్ ప్రచారం చేస్తూ ఉంటే అది ఆయనకే బూమరాంగ్ అవుతున్న పరిస్థితి. రాష్ట్రం అంతా ఇంత ప్రశాంతంగా ఉంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అని మాట్లాడతాడు. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి, లోకేష్ రెడ్ బుక్ నేను ఇంకా ఓపెన్ చేయలేదు బాబు అని చెప్తా అంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటూ రెడ్ బుక్ కి ప్రాచుర్యం కల్పిస్తాడు. దాడులు జరుగుతున్నాయి, మా ఆశలు కొలగొడుతున్నారు, చీనీ చెట్లు ఎక్కడంటే కనీసం లోకల్ గుండాలు ఎవరైనా ఒక యూట్యూబ్లో వీడియో అప్లోడ్ అన్న చేస్తారు, కానీ ఆ ఆధారాలు కూడా ఎక్కడ ప్రొడ్యూస్ చేయలేకపోయినారు. సో ఇవన్నీ కూడా అది ఆల్రెడీ అవుట్డేటెడ్ అయిపోయి పాతపడిపోయిన ఆరోపణలే. ఇలాంటి వాటిని మళ్ళీ తీసుకొచ్చి బొంబాటు చేసే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి జరుగుతుంది. అందుకే ఈరోజు కేచర్ ఇట్లాంటి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి అంత తొందర ఎందుకన్నా కొంచెం వెయిట్ చేద్దాం, టీడీపీకి టైం ఇద్దాం, ఒక 1 year అంటూ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డికి అయితే జ్ఞానోదయం కాలేదు. మొత్తానికి 36 హత్యలు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అంటే మొత్తానికి
పరువు పోగొట్టుకున్న పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే మాట్లాడుతున్నారు, అలాగే ఆయన టీం ఎవరు కూడా ఎక్కువ మాట్లాడలేదు 36 హత్యలు అనేది, ఎందుకంటే వాస్తవం తెలుసు కాబట్టి. సో ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డికి 2014 లాంటి పరిణామాలు ఇప్పుడు లేవు, 2019కి ముందున్న పరిణామాలు లేవు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి బూమరాంగ్ అవుతున్న పరిస్థితి ఉంది, ఎస్పెషల్లీ ఈ 36 హత్యల విషయంలో. మరి లెట్స్ సీ, మరి వీటికి ఇప్పటికైనా ఆధారాలు ప్రొడ్యూస్ చేసి తాము చెప్పింది తప్పనో నిజమనో నిరూపించుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తారనేది మనం చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.